ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చూస్తుంటే ఏ పార్టీకి వేవ్ కనిపించడం లేదు అని తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అధికార వైసీపీ అయినా టీడీపీ కూటమి అయినా గెలుపు కోసం చెమటోడ్చాల్సిందే. అందుకే మండు టెండలను లెక్క చేయకుండా అధినాయకులంతా ఊర్లను పట్టి తిరుగుతున్నారు. అయినా సరే జనాల పల్సు అందటం లేదు. దాంతో రాజకీయ పార్టీలకు కలవరం రేగుతోంది. ఇదిలా ఉంటే ఈసారి జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా 100 సీట్ల లోపే వస్తాయని టాకు. అంటే భారీ మెజార్టీలు రావు. 2014 విభజన తరువాత ఎన్నికలు ఏపీలో జరిగితే తెలుగుదేశం పార్టీకి 102 సీట్లు వచ్చాయి. అలాగే పొత్తు పెట్టుకొని 12 సీట్లకు పోటీ పడిన బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా మద్దతు ఇచ్చింది. మోడీ క్రేజ్ ఉంది. పవన్ మీద అప్పట్లో ఉన్న మోజు వేరే లెవెల్. చంద్రబాబు అనుభవం మీద ఉన్న నమ్మకం అపారం. అయినా సరే టీడీపీ కూటమి దక్కింది 106 సీట్లు మాత్రమే. అంటే పాజిటివ్ వేవ్ నాడు కనిపించినా ఆ నెంబరే వస్తే ఇప్పుడు ఏ వేవ్ లేని సందర్భంలో ఎన్ని సీట్లు వస్తాయని చర్చకు తెరలేచింది. వైసీపీ విషయానికి వస్తే 2014లో తొలిసారిగా పోటీ చేసిన ఆ పార్టీకి 67 సీట్లు లభించాయి. ఆనాడు జగన్ మీద ఎంతో మోజు ఉన్న సందర్భం. వైఎస్ఆర్ వారసుడు అన్న అభిమానం ఉంది. 2019లో అదే ప్రతిఫలించి ఆయనకి ఏకంగా 151 సీట్లు ఇచ్చేశారు. అంటే పీక్స్కి చేరిన అభిమానంగా దాన్ని చూడాలి. ఈసారి ఎన్నికల్లో 5 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రిగా జనం ముందుకు వచ్చారు. దాంతో సహజంగానే ప్రభుత్వం మీద ఉండే యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. దాన్ని అధిగమించాలి, గెలవాలి అంటే బిగ్ టాస్కే. జగన్ ప్రభుత్వం మీద పట్టణాలలో తీవ్ర వ్యతిరేకత ఉందని బయటకు తెలుస్తోంది. పల్లెల్లో ఎంత ఉంది అన్నది తెలియదు. అక్కడ తమకు అనుకూలంగా వైసీపీ చెప్పుకుంటుంది. పల్లెలే లక్షించి ఓట్లు వేస్తే అవి శ్రీరామరక్షగా మారితే వైసీపీ 100 సీట్లతో గట్టెక్కుతుంది అని సర్వే అంచనాలు ఉన్నాయి. అదే టీడీపీ కూటమికి పట్టణాల్లో ఆదరణ ఉంది. అక్కడ అభివృద్ధిని కోరుకునేవారు కూటమికి ఓటేస్తారు అని చెబుతున్నారు. అయితే ఇది ఒక్కటే చాలదు. పల్లెల్లో కూడా సాలిడ్గా ఓట్లు రాబట్టుకోవాలి. ఆ విధంగా చూస్తే కనుక పల్లెలలో టీడీపీ సంక్షేమ పథకాలు కనుక జనాల మద్దతు అందుకుంటే బొటాబొటీ మెజారిటీతో అంటే 100 సీట్లతో గట్టెక్కే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ టీడీపీ కూటమిలలో ఎవరు గెలిచినా 100 సీట్లకు మాత్రమే పరిమితం అవుతారు అనే టాక్ నడుస్తుంది. అప్పుడు ప్రతిపక్షం బలంగా వస్తుంది అని అంటున్నారు. మిగిలిన సీట్లలో అంటే 75 సీట్లలో విపక్షం ఈసారి ఫుల్ స్ట్రాంగ్గా హౌస్లో కనిపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. అదే కనుక జరిగితే 5 ఏళ్ల పాటు విపక్ష బలాన్ని తట్టుకొని సభను నడిపించడం అంటే కష్టసాధ్యమే. పైగా బిల్లుల పాస్కి కూడా ఇది ఇబ్బందికరంగానే ఉంటుందని భావిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతి చర్చ కూడా గట్టిగానే ఉంటుంది. అలాంటి అసెంబ్లీ అవసరమే అని మేధావులు కోరుకుంటున్నారు. పెద్ద మెజారిటీలు ఇవ్వకుండా బలమైన ప్రతిపక్షం కూడా ఉంటేనే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఏపీ విభజనతో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా బొటాబొటీ మెజార్టీతో నడిస్తే అది రాష్ట్ర ప్రగతికి బ్రేకులు వేస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా చూస్తే కనుక అధికారంలోకి వచ్చే పార్టీకి 125 సీట్లు అయినా ఇస్తేనే సభ సాఫీగా సాగుతుందని, ప్రభుత్వం సజావుగా ఉంటుందని అంటున్నారు. మరి ఏపీ ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో వేచి చూడాల్సిందే.